హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కుక్ వ్లాగ్స్. వేడివేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా కరివేపాకు పొడి, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎక్కువ రోజులలో ఉండే కరివేపాకు పొడి తయారు చేసుకుందాం. ఒక కట్ట కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద తడి అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నానే ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి తర్వాత శనగపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే పాన్లో మినపప్పు వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసి అదే పాన్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఆవాలు, చింతపండు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీకు టేస్ట్ తగ్గట్టుగా 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకునంతా ఒక పాన్లో వేసి లో ఫ్లేమ్లో కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడికి మంచి సువాసన వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పట్టుకొని చూస్తే ఇలా కొంచెం క్రాష్ అవ్వాలి, అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా వేయించిన పప్పులన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన కరివేపాకు లాస్ట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, గుమ్మగుమ్మలాడే కరివేపాకు పొడి రెడీ. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.